Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. ఒక విశాలమైన పచ్చటి అడవిలో చిన్నారి ఈగ ఒకటి ఉండేది. దాని పేరు ఈగేశ్వరి. సాధారణంగా ఈగలు పువ్వుల చుట్టూ తిరుగుతూ తియ్యని రసాలను సేకరించుకుంటూ సంతోషంగా ఉంటాయి. కానీ ఈ ఈగ అలా కాదు. దానికి పెద్ద పెద్ద కలలుండేవి. ముఖ్యంగా అడవి లా స్కూల్లో చేరి న్యాయవాది కావాలన్న కోరిక బలంగా ఉండేది. ఈగ తన కలను పంచుకున్నప్పుడు మిగతా ఈగలన్నీ నవ్వాయి. నువ్వు న్యాయవాదివా? ఈగలు చట్టాలు చదవడమేంటి అని ఆట పట్టించాయి. కానీ ఈగ నిరుత్సాహపడలేదు. అడవి లా స్కూల్ చాలా దూరం. అది మానవులు చదువుకునే గొప్ప విద్యా సంస్థ అని దానికి తెలుసు. అక్కడికి వెళ్ళడం అంటే ఎన్నో అడ్డంకులను దాటడమే. ముందుగా అడవి నుండి మనుషులుండే పట్టణానికి ప్రయాణించాలి. ఇది ఈగకు చాలా పెద్ద పని. అయినా సరే అది తెగించి బయలుదేరింది. గాలిలో ఎగురుతూ అలసిపోయినప్పుడు పువ్వుల మీద విశ్రాంతి తీసుకుంటూ మెల్లిగా ముందుకు సాగింది. ఒకరోజు ఒక లారీ అడవి వైపు వస్తుండగా చూసింది. అదే అదనుగా భావించి లారీ వెనుక భాగంలో జాగ్రత్తగా కూర్చునుండిపోయింది. ఆ లారీ ఈగను నేరుగా పట్టణానికి తీసుకెళ్ళింది. పట్టణానికి చేరుకున్నాక లా స్కూల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఈ ఈగ చాలా తెలివైనది. అది మనుషుల సంభాషణలను శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది. కొంతసేపటికి కొందరు విద్యార్థులు లా స్కూల్ గురించి మాట్లాడుకోవడం విన్నది. వారు వెళ్లే దిశగా ఈగ కూడా బయలుదేరింది. చివరికి ఎత్తైన భవనాలు, అందమైన తోటలతో కూడిన అడవి లా స్కూల్కు చేరుకుంది. అక్కడ అడ్మిషన్ పొందడం మరో పెద్ద సవాలు. ఈగలు లా స్కూల్లో చేరడం ఎన్నడూ జరగలేదు. అయినా ఈగ ధైర్యంగా అడ్మిషన్ కార్యాలయంలోకి వెళ్ళింది. అక్కడున్న అధికారులు ఈగను చూసి ఆశ్చర్యపోయారు. ఈగ చిన్నగా, వినయంగా తన కలను వివరించింది. నాకు చట్టాల గురించి నేర్చుకోవాలని ఉంది. నేను న్యాయం కోసం పోరాడాలి అనుకుంటున్నాను అని చెప్పింది. అధికారులకు ఈగ పట్టుదల, ధైర్యం నచ్చాయి. వారు సాధారణ నిబంధనలను పక్కన పెట్టి దానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక షరత్తు విధించారు. నువ్వు మనుషులతో పాటు చదువుకోవాలి, తరగతులకు హాజరు కావాలి, పరీక్షలు రాయాలి. నువ్వు విజయం సాధిస్తే నువ్వు మా లా స్కూల్ చరిత్రలో నిలిచిపోతావు అని అన్నారు. మరుసటి రోజు నుండి ఈగ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేది. బ్లాక్ బోర్డ్ మీద రాసిన అక్షరాలను అర్థం చేసుకోవడం, పుస్తకాలను చదవడం కష్టం అనిపించినా అది ఎప్పుడు వెనుకడుగు వెయ్యలేదు. పరీక్షలు దగ్గర పడ్డాయి. ఈగ పగలనక రాత్రనక చదువుకుంది. దాని చిన్ని మెదడులో చట్టాల చిక్కుముడులను అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడింది. చివరికి పరీక్షలు రాసింది. ఫలితాలు వచ్చినప్పుడు ఈగ అందరినీ ఆశ్చర్యపరిచింది. అది లా స్కూల్లో మంచి మార్కులతో పాస్ అయింది. ఈగ విజయం అడవిలో, పట్టణంలో ఒకేసారి వార్త అయ్యింది. ఈగలు కూడా తమ కలను నెరవేర్చుకోవచ్చని అది నిరూపించింది. ఈగ ఒక గొప్ప న్యాయవాది అయ్యింది. చిన్న జీవులకు, బలహీనులకు న్యాయం చేయడానికి పోరాడింది. దాని కథ తరతరాలకు స్ఫూర్తినిచ్చింది. ఒక గొప్ప న్యాయవాది ఈగ మనతో ఇలా అంటుంది. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.